హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పోస్ట్ ఆఫీస్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదేనండి ఐపీపీబీ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించిన కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది సెటప్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనమాట. ఇది ఓవరాల్గా మన ఇండియాలో 650 బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ సంబంధించింది. ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామందికి ఈ ఐపీపీ గురించి తెలియదు అనమాట. ఇది ఏంటో ప్రైవేట్ ఏంది అనుకుంటుంటారు ఇంకా చాలామంది. ఇది కంప్లీట్గా గవర్నమెంట్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇది బ్యాంక్ అనేది. సో ఇది పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఈ పోస్టులు వచ్చి ఐటీ మరియు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఆఫీసర్ అనమాట. పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ చూపిస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనము ఈ యొక్క అప్లికేషన్ వచ్చి మనకు స్టార్టింగ్ వచ్చి December 21 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయ్యడం జరిగింది. అదేవిధంగా మీరు లాస్ట్ డేట్ కావచ్చు, అప్లికేషన్ ఫీజు కావచ్చు, నెక్స్ట్ మంత్ అంటే January 10th మిడ్ నైట్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్లో ఉంటాయి. మీరైతే లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా మ్యాక్సిమం ముందే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చాలా మంచి నోటిఫికేషన్ అండి. మీరు పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పి నెగ్లిజెన్స్ చేయొద్దు. ఎందుకంటే ఈ యొక్క శాలరీ వచ్చి 1 lakh స్టార్టింగ్ ఉంటుంది పర్ మంత్ వచ్చి. ఒక్కసారి ఈ జాబ్గా మీరు సెటిల్ అయితే మీరు లైఫ్ సెటిల్ అయిపోయినట్టు. కాబట్టి ఇలాంటి ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే జాబ్ కోసం ఇప్పటి వరకు ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళు ఇంకొక పాయింట్ ఏంటంటే, మీలో ఎవరికైతే ఇంగ్లీష్ కానీ గ్రూప్ డిస్కషన్ కానీ ఇలాంటివి బాగా మీకు ఎవరికైతే వచ్చింటే వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి ఈ ఎగ్జామ్ అనేది సంబంధించింది. సో అక్కడ కూడా వెళ్దాము. సో ముందైతే మీరు డేట్లు చూసారు కదా, నోట్ చేసుకోండి. December 21 నుంచి ఆన్లైన్ అయితే ఓపెన్ అయింది. January నెక్స్ట్ మంత్ 10 వరకు అయితే ఓపెన్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. సో మనకు సంబంధించిన పోస్టులు ఏంటి అసలు పోస్టులు ఒకసారి చూద్దాం. JMGS 1 అంటే అసిస్టెంట్ మేనేజర్. JMGSC అంటే ఏం లేదండి, ఇక్కడ చూసినట్టు జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ ఆర్ స్కేల్. MMGS అంటే మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ అనమాట. సో అందులో 1 వచ్చి అసిస్టెంట్ మేనేజర్. ఈ యొక్క ఏజ్ వచ్చి December 1, 2024 December 1కి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ MMGS 2 అంటే మేనేజర్ పోస్ట్. ఇది 23 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అనమాట. అంటే పోస్ట్ క్వాలిఫికేషన్కి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆఫీస్ క్యాడర్లో. నెక్స్ట్ 3 సీనియర్ మేనేజర్ అంటే 26 to 35. ఇది సీనియర్ మేనేజర్ కాబట్టి కొంచెం వయసు ఎక్కువగా ఉండాలి. 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి అండి, ఇది సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అనమాట. దీనికి వచ్చి ఏజ్ వచ్చి 50 years దాటకూడదు. అంటే 50 years ముందున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం అయితే దీనికి కూడా 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏదేంటండి అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అడిగారు. మేము ఎలా ఏంటంటే మీకు అవి మేనేజర్ సీనియర్ మేనేజర్ అనమాట. సో అవి మనకు అవసరం లేదు. అందులో కూడా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి వాటి గురించి వదిలేయండి. మీరు అసిస్టెంట్ మేనేజర్కి పోస్ట్ ట్రై చేయండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే నిల్ ఉంది కాబట్టి దీని స్టార్టింగే 1 lakh పైన ఉంటుంది. అది కూడా క్లియర్గా చూద్దాము. ఇక్కడ చూడండి, మీరు అసిస్టెంట్ మేనేజర్కి వచ్చి మొత్తం వచ్చి 54 పోస్టులు ఉన్నాయి. అంటే టోటల్ పోస్టులు వచ్చి 68 పోస్టులు. 68లో 54 పోస్టులు వస్తే అసిస్టెంట్ మేనేజర్కి ఐటీ సంబంధించినట్టుగా వెళ్ళిపోయినాయి. అంటే ఇంకా మీకు రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, జస్ట్ 68 అంటే ఇంకా 14 పోస్టులు. 14 పోస్టులు అనేది మేనేజర్కి కొన్ని, సీనియర్ మేనేజర్ కొన్ని. అందులో కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మనకి ఆ 14 పోస్టుల గురించి వదిలేయండి. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది 54 పోస్టుల మీదే. ఆ 54 పోస్టులు ఏ కేటగిరీ ఏ వచ్చేది చూడండి క్లియర్గా. సో యూఆర్కి వచ్చి 33, ఓబీసీకి వచ్చి 8, ఈడబ్ల్యూఎస్ఎస్కి వచ్చి 5, ఎస్సీకి 6, ఎస్టీకి 2. సో రిమైనింగ్ మేనేజరు, తర్వాత అదేవిధంగా సీనియర్ మేనేజర్ ఒక్కొక్కటి 2 ఇలా ఉన్నాయి. మొత్తం 14 పోస్టులు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఉంది కదా, దీనికి వచ్చి సపరేట్గా 7 ఇచ్చారు. సో 7 అందులో యూఆర్కి వచ్చి 4, ఓబీసీకి 2, ఎస్సీకి 1 ఇలా ఇచ్చారనమాట. సో ఈ విధంగా పోస్ట్ అయితే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అసిస్టెంట్ మేనేజర్ మాత్రమే ట్రై చేయండి. ఒకసారి ఆ పోస్ట్ సంబంధించినప్పుడు మనకి అసిస్టెంట్ మేనేజర్ ఉంది కదా, ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన క్వాలిఫికేషన్ చూద్దాం. సో అందులో బీఈ ఉండొచ్చు, బీటెక్లో కూడా కంప్యూటర్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ అంటే ఈసీఈ,
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో అది కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, కంప్యూటర్. సో దీనికే కదండి. నెక్స్ట్ మేనేజర్ పోస్ట్ కావచ్చు, సీనియర్ మేనేజర్ కావచ్చు, అన్నిటికీ ఇయే క్వాలిఫికేషన్ సేమ్. కాకపోతే ఆ యొక్క పోస్ట్ సంబంధించినట్టుకి మేనేజర్కి, అసిస్టెంట్ మేనేజర్కి, సీనియర్ మేనేజర్కి జస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకటే డిఫరెన్స్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అవి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే మేనేజర్ పోస్ట్కి నాకు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ నేను బీటెక్ చదివాను, నేను జాబ్కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్కి అయితే అప్లై చేయండి. నెక్స్ట్ ఫీజు. సో అప్లికేషన్ ఫీజు ఎలా ఉందంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రం అంటే 150 రూపాయలు ఛార్జెస్ ఉంటుంది ఫీజు. రిమైనింగ్ ఆల్ కేటగిరీస్కి వచ్చి 750 రూపాయలు మాత్రం ఉంటుంది. అది ఒకసారి ఫీజు చూసుకొని మీరు. నెక్స్ట్ రిజర్వేషను అండ్ రిలాక్సేషన్. రిజర్వేషన్ అంటే మనకు ప్రతి నోటిఫికేషన్లో కామన్గా అండి, ఇదేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా మీరు ఇక్కడ స్క్రీన్లో చూసినట్టు చూడండి. రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి, నాన్ క్రిమినల్ లేయర్కి, డిగ్రీకి, డిగ్రీ ఆఫ్ డిజేబిలిటీ 40% ఆర్ అబోవ్ ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ రిలాక్స్ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీకి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిటేషన్ రిలాక్స్ 5 years ఫర్ ఎస్సీ, 3 years ఓబీసీ. ఇది ప్రతి నోటిఫికేషన్లో కామన్ అంటే 5 years ఎస్సీకి, 3 years ఓబీసీకి ఇలా కామన్గా ఉంటుంది. సో ఇది నెక్స్ట్ ఈ యొక్క శాలరీ చూద్దాం. శాలరీ ఎలా ఉంటుంది, మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఏ విధంగా శాలరీ ఉంటుంది. ఇప్పుడు మనము స్కేల్ 1 మీరు చెప్పాను కదండి, అసిస్టెంట్ మేనేజర్కి వచ్చి స్కేల్ 1 అనేది అసిస్టెంట్ మేనేజర్. మీకు బేసిక్ పేనే ఎంత ఉంటుంది, 48,000, 48,440 రూపాయల నుంచి 85,920 వరకు మీకు బేసిక్ పే ఉంటుంది. బేసిక్ పే అంటే బేసిక్ పేలో కూడా జస్ట్ బేసిక్ పే మాత్రమే ఏం ఉంటుంది అనుకుంటే దాని కింద మీకు హెచ్ఆర్ఏలు ఉంటాయి, అదేవిధంగా ఎన్పిఎస్, గ్రాట్యుటీ, స్పెషల్ అలవెన్స్, ఫిక్స్డ్ పర్సనల్ పే, అదేవిధంగా కంపల్సరీ అలవెన్స్, డియర్ అలవెన్స్, డిఏ, ఇలా అన్నీ కలిపితే మీకు 1,00,000 పైన వస్తుంది. ఇక్కడ చూసారు కదా, 1,40,398 రూపాయలు నెలకు వస్తుంది. ఇది అసిస్టెంట్ మేనేజర్కి. అదే మేనేజర్కి అయితే 1,77,000 స్టార్టింగే. అదే సీనియర్ మేనేజర్కి అయితే 2,25,000. ఈ విధంగా అయితే మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అసిస్టెంట్ మేనేజర్కి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. 1,40,000 స్టార్టింగ్ శాలరీ. ఇంకా మీకు పెరగడం తప్ప తగ్గేది ఉండదు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ మీద. మామూలుగా అయితే బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ, అంటే ఇంటర్వ్యూ మీదే బేస్ అయి ఉంటుంది. ఇది వచ్చి నెక్స్ట్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ కానీ లేదా ఆన్లైన్ టెస్ట్ కానీ మనం ఆడ క్వాలిఫై అయ్యేదాన్ని బట్టి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, నెంబర్ ఆఫ్ ఆ పోస్టులను బట్టి డిసైడ్ చేస్తారు. గ్రూప్ డిస్కషన్ పెట్టాలా లేదా ఆన్లైన్ టెస్ట్ పెట్టాలనేది ఇక్కడ చూశారు కదా. ఎవరినైతే ఇంటర్వ్యూ పిలుస్తారో వాళ్ళని తర్వాత గ్రూప్ డిస్కషన్ ఆర్ ఆన్లైన్ టెస్ట్. సో ఈ రెండు అయితే ఉంటుంది. సో ఈ విధంగా నెక్స్ట్ ఫైనల్గా సెలెక్ట్ అయిన లిస్ట్ అయిన వాళ్ళని మనం ఎలా చూసుకోవచ్చు, చాలామంది డౌట్ రావచ్చు. వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకొక పాయింట్ అండి, సపోజ్ ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. ఎక్కువ మంది సెలెక్ట్ అయినప్పుడు పోస్టులో తక్కువ 68 కదా, ఎక్కువ మంది సెలెక్ట్ అయితే ఎలా సెలెక్ట్ చేస్తారో డౌట్ రావచ్చు. ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని లిస్ట్ అయితే మనకి వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు కదా. చేసే ముందర వాళ్ళ యొక్క క్వాలిఫికేషను, అదేవిధంగా ఎక్స్పీరియన్సు, మీ యొక్క ప్రొఫైల్ని బట్టి సెలెక్ట్ చేస్తారనమాట. ఎక్కువ మంది సెలెక్ట్ చేశారు, అందులో షార్ట్ లిస్ట్ చేయాలి. ఎలా చేయాలి? సో మనం సెలెక్ట్ అయిన వాళ్ళు క్వాలిఫికేషన్ ఏమాత్రం ఉంది, వాళ్ళకి ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ యొక్క ప్రొఫైల్ బాగుందా లేదా చెక్ చేసి సెలెక్ట్ చేసి ఆ తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క పోస్టింగ్ ఎక్కడ ఉండొచ్చు, సో అది కూడా మీకు డౌట్ ఉండొచ్చు. ఈ యొక్క కింద చూసారు కదండి, ది సెలెక్టెడ్ ఆఫీసర్స్ విల్ బి పోస్టెడ్ ఎట్ కార్పొరేట్ ఆఫీస్ న్యూ ఢిల్లీ. హౌఎవర్ ది బ్యాంక్ రిజర్వ్ ది రైట్ టు పోస్ట్ ఆఫీసర్ ఎనీవేర్ ఇన్ ఇండియా. క్యాండిడేట్ విల్లింగ్ టు సర్వే ఎనీవేర్ ఇన్ ఇండియా షుడ్ అప్లై. మీకు ఇండియాలో ఎక్కడైనా, నేను ఇండియాలో ఎక్కడ వేసినా సరే నేను పని చేయగలను, నేను వర్క్ చేస్తాను, అలాంటి వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా అప్లై చేయండి అని దాని ఉద్దేశము. సో కార్పొరేట్ ఆఫీస్ వచ్చి న్యూఢిల్లీలో ఉంటుంది. మీకు పోస్టింగ్ ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు, మీరు ఎక్కడిచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని నేను అర్థమండి. సో మీకు ఎక్కడైనా ఒకటండి, మీరు ఎక్కడ పోస్టింగ్ రావడం మనకు చాలా గొప్పతనం. ఒకవేళ పోస్టింగ్ వస్తే ఆ తర్వాత ట్రాన్స్ఫర్లు అన్నీ ఉంటాయి, రిమైనింగ్ వచ్చేయచ్చు.
ఇందులో ఇంకొకటి ఉందండి, మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ అయిపోయాం కదా అని చెప్పి ఇందులో మీరు మినిమము అంటే ఏమంటారంటే ప్రొబేషన్ పీరియడ్ అంటారు. సో ప్రొబేషన్ పీరియడ్ మినిమం వచ్చి 36 మంత్స్ అంటే 3 ఇయర్స్. 3 ఇయర్స్ బాండ్ అగ్రిమెంట్ ఉంటుంది. సో బాండ్ కాస్ట్ వచ్చి 2 lakhs ప్లస్ జిఎస్టీ. ఇప్పుడు మీరు జాయిన్ అవుతారు కదా, మీకు కాల్ లెటర్ ఇవన్నీ వస్తాయి కదా, జాయినింగ్ అయ్యేటప్పుడు మీరు 2 lakhs బాండ్ అగ్రిమెంట్ అయితే తీసుకుంటారు. 2 lakhs ప్లస్ జిఎస్టీ. ఇది 3 years వరకు 3 years బాండ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇదైతే కంపల్సరీగా ఉంటుందండి. ఇది మాత్రం మీరు నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మీరు ఆ టైం 2 lakhs ఉంది కదా, ఉందో లేదో, మరి జాబ్ వచ్చి లాస్ట్ టైంలో అమౌంట్ లేకపోతే దగ్గరికి వచ్చి పోతే అప్పుడు వచ్చే బాధ మామూలుగా ఉండదు. కాబట్టి ఈ పాయింట్ కూడా మీరు 2 lakhs బాండ్ అగ్రిమెంట్ అయితే ఉంటుంది. 3 years వరకు అయితే ప్లస్ జిఎస్టీ కూడా. సపోజ్ నేను 2 పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఎట్లా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ప్లస్ డిగ్రీ ఉంది, రెండింటికి చేస్తాను అని కూడా కొంతమందికి ఆలోచన ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఇక్కడ చూడండి, అప్లికేషన్ గైడ్లైన్స్ అని. ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ బై ఫిల్లింగ్ సెపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్. అంటే మీరు ఎవరైనా ఒక పోస్ట్ కన్నా ఇంకేదో నెక్స్ట్ ఇంకో పోస్ట్ కూడా మీరు అప్లై చేయాలనుకుంటే ఒకదాని తర్వాత ఒకటి చేయాలంటే ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క సపరేట్ అనమాట. సపోజ్ మీరు అసిస్టెంట్ మేనేజర్కి అప్లై చేయాలా, ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ మీరు మేనేజర్ పోస్ట్కి అప్లై చేయాలి, మళ్ళీ సబ్మిట్ చేయాలి. సపరేట్ ఫీజు ఉంటుంది అనమాట, సపరేట్గా అప్లై చేయాలి. సో క్యాన్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ December 21st to January 10 లోపల. నో అదర్ మోడ్ అప్లికేషన్ అదర్ దెన్ ఆన్లైన్ విల్ బి యాక్సెప్టెడ్. అంటే ఆన్లైన్ తప్ప నార్మల్గా అయితే యాక్సెప్ట్ చేయరు. ఒకసారి మీరు మిస్టేక్స్ ఏదైనా అప్లికేషన్లో కానీ పెట్టుంటే మళ్ళీ మాడిఫై చేయడానికి అవకాశం కూడా ఉండదు, రిజెక్ట్ చేసేస్తారు. కాబట్టి మీరు చేసేటప్పుడే జాగ్రత్తగా మీరు ఏ అప్లికేషన్ చేసుకుంటున్నారో దీని అనేది జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో కూడా చూద్దాం. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ వెబ్సైట్ ఉంది కదా, https://ipponline.com వెబ్ ఐపీబీ కరెంట్ ఓపెనింగ్స్. ఈ URL వచ్చి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని లాగిన్ అవ్వగానే మీకైతే అక్కడ కెరీర్ అనేది ఉంటుంది. కెరీర్ క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ అడుగుతుంది అనమాట. ఫస్ట్ టైం అయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అవుతుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకైతే SMS కావచ్చు, ఈమెయిల్ ద్వారా కావచ్చు, మీకైతే ఒక SMS అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాలి. డైరెక్ట్ సబ్మిట్ కొట్టకూడదు. ఎందుకంటే సబ్మిట్ కొట్టేటప్పుడు మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశారా లేదా, మీ యొక్క ఫోటో సిగ్నేచర్, లేటెస్ట్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేశారా లేదా, అది చూసుకొని 1కి 2 సార్లు చూసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మాత్రమే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఫైనల్ సబ్మిట్ బటన్ కొట్టాలి. ఏం లేదండి, మీరు వెళ్ళంగానే మీరు క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ చేసుకుని అడుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, తర్వాత మీ డీటెయిల్స్ని ఫిల్ చేస్తారు, ఫోటో సిగ్నేచర్ ఇస్తారు. ఫోటో సిగ్నేచర్ అయిపోయినాక ఒకసారి స్పెల్లింగ్స్ అన్నీ చెక్ చేసుకుంటారు. అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకుంటే సబ్మిట్ కొడతారు. అది వచ్చిందండి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మీరైతే ఒక ఫామ్ తీసి పెట్టుకోవాలి. ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత SC ST OBC PW సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఇంటర్వ్యూ టైంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలుస్తారు కదా, అప్పుడు మీతో పాటు ఈ సర్టిఫికేట్లు కూడా తీసుకెళ్ళాలి. సో ఇదేనే నోటిఫికేషన్ అనేది. సో ఇవి మీరు అంతా క్లియర్గా మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు అర్థం కాకపోతే దీనికి సంబంధించిన ఈ యొక్క లింక్ అనేది మీకు, అంటే ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి తరువుగా మీరు కూడా చెక్ చేయండి. సో అదండి ఓవరాల్గా. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీకు మొదట్లో చెప్పాను కదండి, ఇంగ్లీష్ బాగా వస్తే ఖచ్చితంగా, ఎందుకంటే ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో ఉంటుంది, అదేవిధంగా గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, లేదా ఆన్లైన్ టెస్ట్ ఉంది. ఎన్నిటికీ ఇంగ్లీష్ చాలా అవసరం. సో ఎవరైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారో వాళ్ళైతే గ్యారెంటీగా కొట్టేస్తారు. ఒకవేళ మీకు సరిగా రాకపోయినా మీరు మాట్లాడే ఇంగ్లీష్లోనే స్పష్టంగా క్లారిటీగా మాట్లాడండి. ఒక్కొక్క వర్డ్కి సపరేట్గా మనం మాట్లాడితే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతారు, నో డౌట్. మన పోస్టులో అసిస్టెంట్ మేనేజర్కి వచ్చి 54 పోస్టులు ఉన్నాయి. ఈ 54లో మీకు రావాల్సింది ఒక పోస్టే, మిగతా 53 మీకు కాదు. కాబట్టి అది మనసులో పెట్టుకొని అప్లై చేయండి. నాకు రాదు, తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని మాత్రం ఫీల్ అవుతుంది. ఇలాగే మీలాగా అనుకున్న వాళ్ళందరూ చాలామంది అప్లై చేయకుండా సైలెంట్ అయిపోతారు. కాబట్టి అప్లై చేయండి. సో మన వీడియో చూసి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.